సూర్యకిరణాలు ఎంత అద్భుతంగా ఉంటాయో కదా. సూర్యుడు రాత్రంతా అంధకారంలో పోరాడుతున్నాడని అనిపించదు. ఈ సూర్యుడు ప్రతిదినం ఉదయిస్తూనే ఉంటాడు. తను మర్చిపోతాడు గత సాయంత్రం తను అస్తమించాడు అని. మళ్లీ ఉదయిస్తూ ఉంటాడు, పూర్తి ప్రపంచానికి ప్రకాశం ఇస్తూ ఉంటాడు. ఇదే తేడా ఉంది మనలోనూ ఇంకా సూర్యుడిలోనూ. సూర్యుడు గడిచిపోయిన దాన్ని వదిలేసి ముందుకు వెళ్తూ ఉంటాడు. మనం ప్రతిదినం ఉదయం లేవగానే అవే పురాతన విషయాలను మనతో పాటు తీసుకుని వెళ్తాం. అదే చేదుభావంతో మనల్ని మనం నిందించుకుంటాం. ఇప్పుడు ఇదే గడిచిపోయిన మాటల ధోరణి మనల్ని జీవితంలో ముందుకు వెళ్ళనివ్వదు. చూడండి, ఇదే జీవితం అంటే. తప్పు అందరి వల్ల జరుగుతుంది, యశస్సు అందరికీ దక్కుతుంది. అందరి ప్రయాణంలో అసఫలత రాసి ఉంటుంది. అందరూ చెడు రోజులను చూస్తారు. కానీ ఈ అన్ని విషయాలను మర్చిపోయి ఎప్పుడైతే జీవితంలో ముందుకు వెళ్తారో అప్పుడే ఈ ప్రపంచంలో ఆకాశంలో సూర్యుడిలాగా మారి మెరుస్తారు. అందుకని ప్రతిరోజు మేల్కొండి. ఒక కొత్త జన్మతో పాటు, ఒక కొత్త ఉత్సాహంతో పాటు, ఒక కొత్త లక్ష్యంతో పాటు. ఎందుకంటే ఈ గడిచిపోయిన మాటలు మిమ్మల్ని బాధ పెట్టడం కోసం కాదు, కేవలం శిక్షణ ఇవ్వటం కోసం మాత్రమే ఉంటాయి. రాధాకృష్ణ.